మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు ఎండు గంజాయి గూడూరు మీదుగా హైదరాబాద్కు రవాణా చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్ నుండి వరంగల్ హైవేపై గూడూరు మండలం మచ్చర్ల స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 కార్లలో 4 వ్యక్తులు సుమారు 187 కిలోల ఎండు గంజాయి నీటితో పట్టుబడ్డారు. వారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒరిస్సా నుంచి భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్ నుండి గూడూరు మీదుగా హైదరాబాద్ వెళుతూ మార్గ మధ్యలో మచ్చర్ల స్టేజీ వద్ద గూడూరు పోలీసులకు పట్టుపడడం జరిగింది. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి మాట్లాడుతూ, నేడు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి లేదు, కానీ జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇచ్చారు అన్నారు. ఈ రోజు 187 కేజీల ఎండు గంజాయి స్వాధీనం, సుమారు వాటి విలువ 47,76,000 గంజాయిని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులపై కేసు నమోదు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ ఆర్ కేకన్ గారి ఐపీఎస్ ఆదేశం మేరకు అదేవిధంగా టీఎస్ టీజీ ల్యాబ్ ఆదేశం మేరకు గంజా రవాణా మీద తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న అనగా తేదీ 23/9/2024 రోజు సాయంత్రం సమయంలో ఒరిస్సా నుండి భద్రాచలం, ఇల్లందు, గూడూరు మీదుగా నర్సంపేట, వరంగల్, హైదరాబాద్కి 2 కార్లలో 3 వ్యక్తులు గంజా రవాణా చేస్తామని చెప్పేసి సమాచారం వచ్చింది. సమాచారం మేరకు మా గూడూరు సిఐ గారు, గూడూరు ఎస్ఐ గారు మరియు కొంతమంది టీఎస్ ల్యాబ్ అధికారులు కూడా మాట వేసి 2 కార్లని ఆపడం జరిగింది. 2 కార్లు కూడా దాదాపు 187 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది. 3 వ్యక్తులు కూడా అదుపు తీసుకొని విచారణ జరిగింది. దాంట్లో భాగంగా చెప్పే సమాచారం ఏంటంటే, మెయిన్ కింగ్ పిన్ బాపన్, నేటివ్ మల్కాజ్గిరి జిల్లా ఒరిస్సా అయిన బాపన్ అనే వ్యక్తి ఇలా 3 ఎంగేజ్ చేసిన ఎంగేజ్ చేసి ఈ ఒరిస్సా నుంచి భద్రాచలం, వీళ్ళు 3 కూడా సింపుల్గా వీళ్ళు ఎంగేజ్డ్ పర్సన్స్. వీళ్ళకి ఏంటంటే వెహికల్స్ ఇస్తారు, కొంత అమౌంట్ ఇస్తారు. చేసినందుకు హైదరాబాద్ పోయిన తర్వాత హైదరాబాద్లో అప్పుడు కాంట్రాక్ట్ పర్సన్ వస్తారు. వీళ్ళు కూడా తెలియదు ఎవరు కాంట్రాక్టర్ ఉన్నది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒప్పందం. దాని ప్రకారం ఈ 3 కూడా తీసుకెళ్తున్నారు. మెయిన్ పర్సన్ బాపన్ అనే వ్యక్తులను మెయిన్ కింగ్కి కూడా పట్టుకోవడానికి టీం డివైడ్ జరిగింది. ఈ సమాచారం అందినమంటే స్పందించి పట్టుకున్నటువంటి సిఐ గూడూరు టీం అండ్ టీజీ ల్యాబ్ కూడా ఉన్నతాధికారుల నుంచి మంచి క్యాష్ అవార్డు ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ప్రజలకి, యువతకి ప్రెస్ మిత్రుల ద్వారా తెలియపరిచేది ఒకటి, గంజాయి అనేది మన ప్రాంతంలో అనుకున్నంత అంత లేదు, కానీ ఇది ఉన్నా కూడా సమాచారం ఇవ్వండి. గంజాయి సేవించడం ద్వారా అనారోగ్యం పాలవుతారు, సమాజంలో చెడుగా వెళ్ళిపోతున్నది. దాంతో చాలామంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని కాలేజీల్లో ఉంది, మన దగ్గర కొంత ఉంది. మనం